వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష పండితులు గురువులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి వారాహి నవరాత్రుల్లో ఏ మంత్రం పఠించడం ద్వారా మరింత మంచి ఫలితాలు వస్తాయి, మరి దీని గురించి తెలుసుకుందాం. మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. నమస్కారం గురువు గారు. గురువు గారు, వారాహి నవరాత్రులు ఒకప్పుడు ఎవరికి పెద్దగా తెలియకపోయినా కూడా ఈ మధ్య కాలంలో ఒక 2 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువగా దీన్ని పాటిస్తూ వస్తున్నారు. అయితే అందరిలోని ఇప్పటికీ ఒక అనుమానం అనేది ఉంది. వారాహి నవరాత్రుల సమయంలో పూజ చేస్తే సరిపోతుందా, లేకుంటే ఏదైనా మంత్రాన్ని పఠించాల్సి వస్తుందా? ఒకవేళ పఠిస్తే అందరికీ ఒకటే మంత్రం సూట్ అవుతుందా, లేకుంటే ఎవరికి వారిగా విడిగా మంత్రం అనేది తీసుకోవాల్సి ఉంటుందా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉంటున్నారు. మరి ఎవరికైనా సూట్ అయ్యేలా ఒక మంత్రం చెప్దామా గురువు గారు? మంత్రం కంటే కూడా మీరు ఇందాక కొంతమంది అంటే మీరనే కదా కామన్ గా అది చూస్తుంటారు. కొంతమంది ఎందుకు అంటే సాత్వికమైనటువంటి దేవత ఆరాధన చేయొచ్చు కదా, తామసికమైనటువంటి దేవతలను ఆరాధించాల్సిన అవసరం ఏముంది, ఉగ్రరూపం కదా, కాబట్టి మీరు చేయకండి, అందరూ చేయకూడదు, మీకు అర్థం కావట్లేదు అది చాలా చర్చలు ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. ఇందులో ఆ వారాహి అమ్మవారి పూజ చేసే భక్తులు పాపం వాళ్ళని చూసి ఏమిటి వీళ్ళు ఇట్లా వ్యతిరేకిస్తున్నారు, మేము చక్కగా ఉన్నాం కదా అనేటువంటిది కూడా వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి నేను మంత్రం కూడా చెప్తాను. ఒకటి, ఎందుకు కొంతమంది వద్దనే దీన్ని కొంచెం స్ట్రాంగ్ గా అంటున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏమి హిందువులు కాదు, సనాతన ధర్మాన్ని వాళ్ళు పాటించే వాళ్ళు కాదు, అంటే పాటించని వాళ్ళు కాదు, పాటించే వాళ్ళే. వాళ్ళు నిత్య దీపారాధన, నిత్య దేవతారాధన, దేవతా సంబంధించిన రూపాలని ఆచరించే వాళ్ళు. ఎందుకు అందరూ చేయకూడదు అంటారు? అసలు ఏ మంత్రం చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఒకటి ఏంటంటే, తామసికమైనటువంటి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఒక సిస్టమేటిక్ గా నేర్చుకోకుండా, ఒక పద్ధతి, దానికి శుచి శుభ్రత, కొన్ని నియమాలు పాటించకుండా చేస్తే దానివల్ల కొంతవరకు రిజల్ట్ రాకపోగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ తీగి ఉంది, దానికి ఏదో కలపాలి, దానికి తెలియకుండా పోయి టంగని పట్టుకుంటే షాక్ అవుతుంది. మనం చిన్న పిల్లలకి కత్తి గాని కత్తెర గాని నిప్పు గాని ఇస్తామా చేతికి? ఎందుకు ఇవ్వము? వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, వాడు ఏదో పట్టుకుంటాడు అగ్ని. అలాగే హ్యాండిల్ చేయలేనంత దీంట్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా మనం ఇచ్చామంటే అనవసరంగా కాల్చుకుంటారు, అని ఇవ్వం కదా. అలాగే ఈ శక్తి స్వరూపిణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వారాహి కానివ్వండి, చాముండి కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే అష్టమాతృకలు అంటారు. మహాలక్ష్మి కూడా అష్టమాతృకలు ఒక అమ్మవారే. మహాలక్ష్మి కూడా వైష్ణవి పూజిస్తారు. చెప్తున్నా ఇప్పుడు మీకు అక్కడికే వస్తారు. అందరూ ఏమనుకుంటారు మహాలక్ష్మి అంటే అందరూ కామన్ గా చేసేసుకుంటాం, ఏం పెద్ద పట్టింపేం లేదు అంటే అందరూ చేసుకోవచ్చు, అందులో ఏ దేవతని అందరూ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటి, మహాలక్ష్మి ఆరాధన చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. శుచి శుభ్రత చాలా జాగ్రత్తగా ఉండాలి. మహాలక్ష్మి ఒక అబద్ధం అడుగు, బద్దకించకూడదు, ఇష్టం వచ్చినట్టుగా 2 రోజులు స్నానాలు చేయకూడదు, ఉదయం సాయంత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి. ఈ నియమాలు పాటించకపోతే మహాలక్ష్మి ఆరాధన కూడా వేస్ట్. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారమ్మా, వాళ్ళు కొన్ని అడుగుతారా, బాబు మీకు ఈ ప్రోగ్రామింగ్ వచ్చా, మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎట్లా హ్యాండిల్ చేయగలరు, ఇవన్నీ ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. మరి అలాంటప్పుడు దేవత మనల్ని ఎందుకు రాణిస్తుంది? రాణించదు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఒక ఫ్రెండ్ ఎవరో ఒక ఆవిడ ఉంది, ఆవిడ మాట్లాడితే పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉంది, 2 సార్లు వింటారు, 3వ సారి ఏం చేస్తారు? ఎత్తరు, బిజీగా ఉన్నానండి, షూటింగ్ లో ఉన్నానండి, అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను ఏదో. అంటే మనం మనుషులమే, మానవ మాత్రులమే, ఒక మనిషిని యాక్సెప్ట్ చేయం కరెక్ట్ పర్సన్ కాదన్నప్పుడు. అలాంటప్పుడు దేవతని యాక్సెప్ట్ చేస్తుంది? చేయదు. అంటే మహాలక్ష్మి కూడా ఈజీగా యాక్సెప్ట్ చేయదు. మీరు అబద్ధాలు ఆడుకుంటున్నాం, శుచి శుభ్రత లేకున్నాను, అంటూ ముట్టు పెద్దగా పాటించుకున్నాం అంటే యాక్సెప్ట్ చేయదు. అంటే చాలా మంది అంటూ ఉంటారు, మేము చాలా రకాలుగా పూజించాము, లక్ష్మీ ఆరాధన ఫలితం లేదు. కారణాలు ఏంటంటే 2 రకాల కారణాలు. ఒకటి, పూర్వజన్మ కర్మ ఇంకా ఉంది, అక్కడ ఎక్కువ కర్మ ఉంది, ఇది సరిపోలేదు. అంటే ఒక 1 కోటి రూపాయలు తీసుకున్నామమ్మా, ఇంకో వ్యక్తి 10 లక్షలు తీసుకున్నాడు, నెలకి 1 లక్షలా కట్టేస్తున్నాడు, ఈయనకి 10 నెలల్లో అయిపోయింది, 10 లక్షలు అయిపోతాయి, ఈయనకి ఇంకా 90 లక్షలు కట్టాలంటారు. అదేమిటండి, ఆయన కట్టేసి నేను కట్టేసి ఆయనకి అయిపోయింది అంటున్నారు, నాకు అవ్వలేదు అంటున్నారు ఏంటంటే, నీది 1 కోటి రూపాయలు అక్కడ, ఆయనది 10 లక్షలే బ్యాంక్ లో తీసుకుంది. అప్పుడు
అట్లాగే మనం అందరం ఏం చేస్తున్నాం అంటే తెలియక ఇదేంటి ఆయన రిజల్ట్ వచ్చింది నాకు రావట్లేదు ఏంటంటే ఈ కర్మ ఇంకా ఉందండి, అదొకటి కారణం. రెండోది భక్తి శ్రద్ధలతో నియమ నిబంధనలు చేయకపోవడం. అయితే నేను అది ఏంటంటే ఉగ్ర స్వరూపం గాని తామసిక స్వరూపాలు గాని తప్పు అయితే మొట్టమొదటిగా దేవత ఫస్ట్ ఆ రూపాన్ని దాల్చు. అమ్మవారు ఆ రూపంలో ఎందుకు వస్తుంది? ఇప్పుడు నరసింహస్వామి రూపం ఉంది, ఎలా ఉంటుంది? ఉగ్ర స్వరూపం. మరి అది తప్పైతే మరి ఆ రూపాన్ని ఎందుకు ధరిస్తాం? స్వామి ఆ రూపాన్ని ఎందుకు కొలుస్తున్నాం మనం? ఇప్పుడు అలా కాదు, ఆ రూపము రాక్షసుల కోసం, మన కోసం కాదు. ఆ రూపం దాల్చి మనల్ని కాపాడేమని కృతజ్ఞత భావంతో మనం చేస్తాం. ఇప్పుడు వారాహి అమ్మవారి ఏంటంటే వరాహ శక్తి వారాహి, విష్ణువు శక్తి వైష్ణవి, బ్రహ్మశక్తి బ్రాహ్మి, ఇలా ఒక్కొక్క శక్తులు వచ్చి మనకి చండీ పారాయణంలో మనం విన్నట్లయితే ఆ యొక్క చండముండని దాన్ని ఈ శక్తి వచ్చి హతమారుస్తాయి. ఎవరి కోసం? మనుషుల కోసం, మన కోసం కదా. ఆ రకంగా ఈ వరాహి అమ్మవారు వరాహస్వామి యొక్క శక్తి కాబట్టి వరాహస్వామి భూమిని కాపాడాడనే కృతజ్ఞతా భావంతో చేయాలి వారాహి అమ్మవారు. అంతేగాని నాకేదో వచ్చేసేయాలి, నాకేదో డబ్బులు కలిసి రావాలి, బిల్డింగ్లు కలిసి రావాలి, ఇంకోటి ఏదో కలిసి పదవి రావాలి, కోరిక ఉంది, దానికి తగ్గట్టు నేను కష్టపడి భగవత్ అనుగ్రహం ఉంటుంది. కానీ అన్ని ఫ్రీగా రావాలనే భావంతో చేస్తే ఫ్రీగా ఒక మార్కే టీచర్ ఏదో మనకి ఇస్తుంది అవునా కదా. కాబట్టి ఏంటంటే భక్తి శ్రద్ధలతో అమ్మవారు అంటే వీళ్ళందరూ ఎందుకు వద్దంటున్నారు అనే దాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. అంటే ఏంటి, ఇలా నియమ నిబంధనలు లేకుండా చేస్తారేమో. ఎందుకంటే అమ్మ ఒకప్పుడు ఏదైనా శక్తి సాధనలు చేయాలంటే ఇలాగ వారాహి అమ్మవారు కావచ్చు, ఎవరైనా తామసిక ఉగ్ర రూపాలు చేసుకోవాలంటే గురువు మనల్ని ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొంతమంది 5 సంవత్సరాలు పరీక్షించి అప్పుడు ఇచ్చేవారు మంత్రాన్ని. విద్య కూడా అంతే, మన జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఆ వ్యక్తి కరెక్ట్ పర్సన్ అంటేనే విద్య నేర్పేవారు కాదు. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రం నేర్చుకుని ఇంకోళ్ళు భయపెట్టచ్చు. ఫలానా ఇయర్లో యాక్సిడెంట్ అయింది టౌన్ అన్నాం ఎగ్జాంపుల్, ఏముంది ఇప్పుడు పెద్ద గంట ఉంది, పూజ చేయించుకోకపోతే నీ పని అయిపోతుంది అంటే ₹1,00,000 పూజ పెట్టు. అప్పుడు ఏంటి, నువ్వు అన్యాయంగా అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టావు కదా, అంతే కదా. ఆ రకంగా ఇంకా మరొక విషయం ఏంటంటే ఈ శక్తి దేవత ఆరాధన ఏమవుతుందంటే దేవత ఒక వ్యక్తి తీవ్రంగా చేస్తున్నాడు, అవతల అక్కడ దేవత ఎవరో అమాయకుడు ఉన్నాడు, వాడి మీద కోపడ్డాడు. అంటే కామక్రోధాది వికారాల మీద వీళ్ళకి సరైనటువంటి ఈ అవగాహన కానీ గ్రిప్ గానీ లేకుండా విచ్చలవిడితనంతో ఉన్న వాళ్ళు కనుక ఈ సాధనలు చేస్తే దేవత ఆటోమేటిక్ గా వెళ్ళిపోయి వాళ్ళని ఇబ్బంది, అంటే అక్కడ ఇతను పూజిస్తున్నాడు కదా, అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తికి ఇబ్బంది అనేది కలుగుతుంది. అమాయకుడై నీ కోపం వల్ల అవతల వారికి ఇబ్బంది కలగకూడదు కదా. నిజంగానే అవతల వ్యక్తి శత్రువు నిన్ను అపాయం చేద్దాం అనుకుంటున్నాడు, అప్పుడు దేవతల్ని చేస్తే వేరు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ప్రయోగాలన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు కత్తి ఉంది, కత్తితో మనం కట్ చేస్తాం, అది మంచివాడిని పొడుస్తున్నామా చెడ్డవాడిని పొడుస్తున్నామా కత్తికి సంబంధం లేదు, దీనికి సంబంధం. నీలో విచక్షణ ఉండాలి, కత్తిని దేనికి వాడుతున్నావని. అలాగే విచక్షణ సరిగ్గా లేని వాళ్ళందరూ కూడా దేవత ఈ ఉగ్రరూప సంబంధించినటువంటివి తామసకు సంబంధించి చేస్తే వాళ్ళు సరిగ్గా పాటించకపోతే, ఇప్పుడు అమాయకుడిని ఒక ఇబ్బంది అయింది, అదేమి ఆ కరం ఊరకనే పోదు, మళ్ళీ ఈ వ్యక్తికి కూడా ఆ ప్రభావం పడుతుంది. నువ్వు అమాయకుడి మీద కోప్పడి ఆ ఉగ్ర సంబంధించిన వెళ్ళి అక్కడ ఏదైనా ఇబ్బంది కలుగుతుంది. అందుకని అనవసరంగా వాళ్ళకి వీళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దీన్ని నియమ నిబంధనలు గురువుల దగ్గర తెలుసుకొని చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మళ్ళీ నువ్వు కరెక్ట్ గా కనుక కూర్చొని ఇంకెక్కడా కామక్రోధాలు వికారాదులు లేకుండా చేస్తే ఈ శక్తి దేవత ఆరాధనలు ఏంటంటే జన్మ రాహిత్యం. అంటే మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ పుడుతూ ఈ చక్రంలో తిరగకుండా అవ్వడానికి చేసే సాధనలు ఏమన్నా కూడా మంత్రం అనేటువంటిది కనుక చూసుకుంటే అమ్మా, ఇక్కడ అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు స్త్రీ సూక్తము చేస్తూ చేయొచ్చు, పురుషూక్తం చేస్తూ చేయొచ్చు, లేకపోతే చాలా సింపుల్ గా ఓం వారాహి దేవి చేయొచ్చు. బీజాక్షర మంత్రాలు ఎక్కడ కూడా బహిరంగంగా చెప్పకూడదు, గురువుల దగ్గర పొందాలి, పొంది తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమంటారు మాకు గురువులు లేరు, వారాహి అమ్మవారి పుస్తకంలో బీజాక్షరాలతో ఉంది, అది ఎలాగా అన్నప్పుడు శాస్త్రంలో ఒక నియమం ఉంది, గురువుల దగ్గర పొందాలి, గురువే లేరు మనకి ఎక్కడ దొరకట్లేదు అన్నప్పుడు ఆ మంత్రాన్ని బోధి పత్రం మీద రాయమని చెప్తాడు. లేకపోతే ఇప్పుడున్న కాలంలో పేపర్ మీద రాసి ఆ బీజాక్షరాలతో ఉన్న దాని పేపర్ మీద రాసి
ఈశ్వరుణ్ణి గురువుగా భావించి, అంటే ఈశ్వరుడు గురువు ఇంకా మీరు ఆ రోజు నుంచి ఏంటంటే మీకు ఏ ఇబ్బంది వచ్చినా మనం చూడండి, మనకి ఎవరైనా గైడ్ చేసేవాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఏంటి ఇలా ఉందంటే అయితే మీ పని చేయని చెప్తుంటారు, అబ్బా మంచి ప్లానింగ్ ఇచ్చామంటాం. అట్లా మీరు ప్రతిదీ ఈశ్వరుడితో షేర్ చేసుకోగలగాలి. అలా షేర్ చేసుకుంటూ గురువు ద్వారా నేను ఈ మంత్రం పొందాను ఫీల్ ఈశ్వరుని గురువుగా అప్పుడు చేసుకోవచ్చు కావాలి. కాకపోతే నియమ నిబంధనలు చాలా ముఖ్యం. అంటూ ముట్టు ఒక అబద్ధం ఆడకుండా దీక్షలాగా చేయాలి. అబద్ధం ఆడకుండా చక్కగా ఉతికిన వస్త్రాలు వేసుకొని ఇవన్నీ కూడా పాటించాలి. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. అన్నిటినీ మించి అందరిలోనూ ఉండే ఒక అపోహనైతే తొలగించేశారు ఈ వీడియోలో. లక్ష్మీదేవి ఆరాధన విషయంలో చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు, మీరు అన్నది కూడా వాస్తవమే. బట్ ఏదేమైనప్పటికీ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఉపయోగపడే మంచి మంచి విషయాలన్నింటినీ కూడా చెప్పినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే.